అహ్మదాబాద్ విమాన ప్రమాదం జూన్ 12న జరిగింది. ఈ ప్రమాదంలో 260 మంది పైగా మరణించారు. ఎయిర్ ఇండియాకి చెందిన బోయింగ్ 787-8 డ్రీమ్ లైనర్ విమానం అహ్మదాబాద్ నుంచి లండన్ కు బయలుదేరిన కొద్దిసేపటికి కుప్పకూలిపోయింది. ఈ ప్రమాదానికి గల కారణాలు ఇంకా దర్యాప్తు కొనసాగుతూ ఉంది. ఈ విమాన ప్రమాదానికి గల కారణాలు ఇంకా పూర్తిగా తెలియదు. అయితే విమానం టేకాఫ్ అయిన కొద్దిసేపటికే సాంకేతిక లోపం తలెత్తినట్లు తెలుస్తుంది. ప్రస్తుతం అధికారులు బ్లాక్ బాక్స్ ను విశ్లేషిస్తున్నారు. దీని ద్వారా ప్రమాదానికి గల కారణాలు తెలుస్తాయి. ఈ విమానంలో 169 మంది భారతీయులు, 52 మంది బ్రిటన్ దేశస్థులు, 7 మంది పోర్చుగీస్ జాతీయులు, 1 కెనడియన్ ఉన్నారు. అలాగే గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ కూడా ఇదే విమానంలో ప్రయాణిస్తున్నారు. ఈ విమానం రిజిస్ట్రేషన్ నెంబర్ VT-ANB. ఇది బోయింగ్ 787-8 డ్రీమ్ లైనర్ విమానం. ఈ విమానం జనవరి 2014 ఎయిర్ ఇండియాకు డెలివరీ చేయబడింది. ఈ విమానం అహ్మదాబాద్ లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయం సమీపంలో కుప్పకూలింది. ఇది అహ్మదాబాద్ నగరానికి ఈశాన్యంలో ఉంది. విమానం అహ్మదాబాద్ శివార్లో మేఘాని నగర్ ప్రాంతంలో కుప్పకూలింది. ఇది జనసాంద్రత కలిగిన ప్రాంతం. విమానం బీజే మెడికల్ కాలేజీ హాస్టల్ భవనంపై కూలింది. ఈ ప్రమాదంలో కొంతమంది మెడికల్ విద్యార్థులు కూడా మరణించారు. విమానాలు కూలిపోవడానికి అనేక కారణాలు ఉన్నాయి. 1 సాంకేతిక లోపం, 2 వాతావరణ పరిస్థితులు, 3 పైలట్ పొరపాట్లు, 4 విమానాశ్రయంలో సమస్యలు వంటివి ప్రమాదాలకు దారితీస్తాయి. అలాగే ఈ ప్రమాదాలు అనేవి చాలా అరుదుగా జరుగుతూ ఉంటాయి. ఈ ప్రమాదంలో దాదాపుగా 1000 కోట్ల నుంచి 1250 కోట్ల వరకు ఆస్తి నష్టం జరిగిందని అంచనా వేస్తున్నారు. విమానం ఏదైనా ప్రమాదానికి గురైనప్పుడు పైలట్ సాధారణంగా మేడే అని అరుస్తారు. ఇది అంతర్జాతీయ అత్యవసర సంకేతం. మేడే అనేది ఒక అంతర్జాతీయ ప్రమాద సంకేతం. ఇది ఫ్రెంచ్ పదమైన మెడ్జ్ నుంచి వచ్చింది. దీని అర్థం నాకు సహాయం చెయ్యండి. విమానం ప్రమాదంలో చిక్కుకున్నప్పుడు పైలట్ ఈ పదాన్ని 3 సార్లు పునరావృతం చేస్తారు. మేడే 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 అని. ఈ విమానం నడుపుతున్న కెప్టెన్ కు 8200 గంటల విమానయాన అనుభవం ఉంది. కో పైలట్ కు 1100 గంటల అనుభవం ఉంది. అహ్మదాబాద్ రన్వే 23 నుంచి మధ్యాహ్నం 1:39 బయలుదేరింది. టేకాఫ్ అయిన తర్వాత విమానం నుంచి ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ కు మేడే కాల్ వచ్చింది. ఆ తర్వాత ఎటువంటి కాంటాక్ట్ లేదు. విమానాశ్రయం సరిహద్దు వెలుపల విమానం కూలిపోయింది. మధ్యాహ్నం 1:30 విమానం నేల మీదే ఉంది. వేగం 0 knots. మధ్యాహ్నం 1:34 విమానం నేల మీదే ఉంది, కానీ నెమ్మదిగా కదులుతుంది. ఆ సమయంలో విమానం వేగం 10 knots, అంటే గంటకు 18.5 కిలోమీటర్లు. మధ్యాహ్నం 1:38 విమానం టేకాఫ్ అయింది. 174 knots వేగంతో 625 అడుగుల ఎత్తుకు చేరింది. ఆ తర్వాత విమానం నుంచి ఎటువంటి సిగ్నల్ రాలేదు. ఫ్రెండ్స్, ఇటువంటి ఫుల్ వీడియోస్ చూడాలనుకుంటున్నారా? అయితే ఈ వీడియో కింద ఫుల్ వీడియో లింక్ ఇవ్వడం జరిగింది. ఈ వీడియో వర్త్ అనిపిస్తే కనుక వీడియోకి లైక్ చేసి మన ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి ఫ్రెండ్స్.